బీజేపీ రైతు కార్మిక మతత్వ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్తంగా జరిగే గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలని రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి వీరగుని శంకరయ్య డిమాండ్ చేశారు. గీజుగొండ మండల కేంద్రంలో జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యవేదిక కమిటీ సదస్సు చుక్క మొగిలి కందికొండ కుమారస్వామి చల్ల నర్సిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఏఐటియు, ఏఐకేఎఫ్, కందికొండ కుమారస్వామి, పెండ్యాల మల్లయ్య, చీర సారయ్య, మారాటి మల్లయ్య, ఐకేఎస్ జిల్లా నాయకులు కోట సారయ్య, రత్నాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి వీరగోని శంకరయ్య, సిఐటియు జిల్లా నాయకులు తొగిటి బ్రహ్మచారి మాట్లాడారు. ఈరోజు గీసుకొండ మండల కేంద్రంలో రైతు సంఘం సంయుక్త కమిటీల ఆధ్వర్యంలో ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో మండల సదస్సు జరిగింది. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక రైతు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నది. ఈ రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16వ తారీఖున దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె చేయబోతున్నాం. ఈ సమ్మెలో కార్మికులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుతున్నాం. కేంద్ర బీజేపీ 10 సంవత్సరాల పాలనలో 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నది. కానీ నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున పెరగడం జరిగింది. అదేవిధంగా దేశాన్ని మతం పేరుతో దేశ విభజన కూడా పూనుకున్నది. కేంద్ర ప్రభుత్వం మతతత్వంతో మణిపూర్లో మారణహోమం సృష్టించింది. అదేవిధంగా శంకరయ్య తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి. ఈరోజు మండల కేంద్రం గీసుకొండలో కిసాన్ సంయుక్త కార్మిక ఐక్య పోరాట సమితి సదస్సు జరుగుతున్నది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ తీసుకుపోయే కార్యక్రమం. ప్రధాన మా డిమాండ్స్ ఏంటంటే స్వామినాథన్ కమిషన్ సిఫార్సు మేరకు 50% ఖర్చులు ప్రభుత్వమే భరించాలి. తర్వాత ఏకకాలం లోపల కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ చేసి రైతుల పంటలు గిట్టుబాటు ధరను పార్లమెంట్లో చట్టం చేయాలి.